డిసిప్లిన్. అసలు డిసిప్లిన్ అంటే ఏందో తెలుసా మీకు? అంటే మనకే ఒక డౌట్ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి, అసలు డిసిప్లిన్ అంటే ఏంది, ఎట్లుంటుంది అసలు. మన చిన్నప్పుడు టీచర్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ చెప్తుంటారు అసలు డిసిప్లిన్ అంటే ఎట్లుంటుంది, లేకపోతే అసలు ఏం చేస్తే డిసిప్లిన్ అంటారు. ఫుల్గా చదివినా లేకపోతే మామూలుగా ఇంప్రాపర్ ఉన్నా డిసిప్లిన్గా లేవు అని అంటుంటారు కదా. అసలు డిసిప్లిన్ అంటే ఏంటిది? మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా డిసిప్లిన్ అంటే ఏంది అని చెప్పి? సో నేను చెప్తాను రే. చిన్నప్పటి వరకు నువ్వు ఎంత మంచిగా చదివినా లేకపోతే నువ్వు మొత్తం క్లాస్ టాపర్ అయినా కానీ ఒకవేళ నువ్వు ఇంప్రాపర్గా ఉండి అల్లరి చేస్తే నీకు డిసిప్లిన్ లేదు, ఏం లేదు అని చెప్తుంటారు కదా. సో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ వన్స్ నీ ఏజింగ్ ప్రాసెస్ అనేది పెరిగినాక ఈ 20sలోకి వచ్చినాక డిసిప్లిన్ అంటే నిజంగా ఎట్లుంటుంది అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. సో నాకు అయితే ఈ ఆన్సర్ దొరికింది ఇనురి. సో డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు హేట్ చేసే పని. ఓకేనా, ఇప్పుడు నువ్వు పొద్దున్న లేసి రన్నింగ్ పోవాలా, జిమ్ పోవాలా పొద్దున్న లేసి, లేకపోతే ఇదే టైంకి లేవాలా, 4 o'clockకి 5 o'clock మధ్యలో లేవాలా, కాన్స్టెంట్గా లాంగ్ పీరియడ్లో కన్సిస్టెంట్గా ఉండాలా. ఓకేనా, రోజు పోవాలా. కానీ మన ఎవరికి నచ్చదు ఆ పని. ఓకేనా, జిమ్ పోవడం రోజు ఎవరికి నచ్చదు, కానీ ఇష్టపడుతూ చేస్తారు. కానీ రిజల్ట్స్ కోసమైనా చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఫ్యాట్ లాస్ కావాలా, నువ్వు 1600 మీటర్ కొట్టాలా, ఇవన్నిట్లలో నువ్వు బెస్ట్ కావాలంటే ప్రతిరోజు రన్నింగ్ చేయాలా. కానీ ప్రతిరోజు చేయడం మనతో అవుతుందా అంటే కాదు, కానీ నువ్వు చేయాలి. ఓకేనా, దట్స్ వాట్ మేక్స్ యూ డిఫరెంట్. అంటే నీ దగ్గర ఉన్న నీ చుట్టూ ఉన్న జనాల నుంచి నిన్ను ఒక డిఫరెంట్ మనిషిగా మారుస్తుంది. నువ్వు బెటర్ అవ్వాలి వాళ్ళందరి నుంచి అంటే నువ్వు డిసిప్లిన్గా ఉండాలి. సో యాజ్ ఎ మెన్ మనం మొగులం కాబట్టి మనం ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత బెస్ట్ అవుతాం అనేది నా ఫీలింగ్. సో మీకు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, నువ్వు హేట్ చేసే పని, ఓకేనా, నీకు నచ్చినా నచ్చపోయిన ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ పోవడం అనుకోండి, నువ్వు జిమ్ పోవడం ప్రతిరోజు. సో ఆ పని నీకు నచ్చట్లే, నువ్వు ఫుల్ ఫ్యాట్ ఉన్నావు, 100 kgs ఉన్నావు, అండ్ నువ్వు ఇంకో 3-4-6 monthsలో వెయిట్ లాస్ కావాలా, ప్రతిరోజు జిమ్కి పోవాలా, డైట్ మెయింటైన్ చేయాలా, తినద్దు, కొంచెమే తినాలా, మంచిగా మంచిగా స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలా, స్టెప్ కౌంట్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ చేస్తూ నీకు నచ్చదు ప్రాసెస్. ఓకేనా, నీకు టూ మచ్ కంఫర్ట్ కావాలి, పడుకోవడం ఇష్టం, లేకపోతే లేజినెస్ ఉండడం ఇష్టం. అంటే ఇష్టం ఎవరికి ఉండదు, కానీ అది మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది. బట్ నీకు ఎట్లుంటుంది అంటే ప్రతిరోజు చేయాలి కాబట్టి, కానీ అది నీతో కాదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఉండేదాన్ని. సో నువ్వు ప్రతిరోజు పోతున్నావు, బట్ సడన్ గా బ్రేక్ తీసుకున్నావు, అక్కడ నీకు డిసిప్లిన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకేనా, ఒక మెంటాలిటీని, ఒక వర్క్ని ప్రతిరోజు చేసుకుంటా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీకు ఇష్టం లేని పని, ఓకేనా, నీకు నచ్చని పని, నీకు నచ్చినా చేయాలా, నచ్చకపోయినా చేయాలి, అది ప్రతిరోజు చేయాలి, రిజల్ట్స్ వచ్చేదాకా చేయాలి, రిజల్ట్స్ వచ్చినా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నారు, MS ధోని ఉన్నారు, లైక్ ఫుట్బాల్ ప్లేయర్స్ తీసుకొని CR7, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నాకైతే వీళ్ళే బిగ్ ప్లేయర్స్ ఈ 2 sportsలో. సో వాళ్ళంతా కన్సిస్టెంట్గా, వాళ్ళంతా మెంటాలిటీని ప్రొసెస్ చేస్తున్నారంటే ఆఫ్టర్ అచీవింగ్ ఎవ్రీథింగ్, వాళ్ళంతా అచీవ్ చేసినాక కూడా రోజు జిమ్ పోతారు, రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, రోజు ప్రతి బాల్ ఎట్లా నేర్చుకోవాలి, ఇంకా ఎట్లా బెటర్ అవ్వాలి. దట్స్ డిసిప్లిన్ టు మీ. మీకు అర్థమవుతుందా? సో ఎండ్ ఆఫ్ ద డే డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ నెవర్ గుడ్ ఎనఫ్. ఓకేనా, నువ్వు వర్క్ చేయడం మాత్రం ఆపొద్దు. అది ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా, నో మ్యాటర్ వాట్, ఓకేనా, నీ కన్సిస్టెన్సీని అసలే బ్రేక్ చేయొద్దు. ఇప్పుడు విరాట్ కోహ్లీనే తీసుకుందాం, అన్ని టెస్ట్ రన్స్ ఉంటాయి, అన్ని ఇంటర్నేషనల్ రన్స్ ఉంటాయి, వరల్డ్ కప్లో అంతగానం పర్ఫామ్ చేస్తాడు, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మళ్ళీ అదే సేమ్ రొటీన్ ఫాలో అవుతాడు, సేమ్ రొటీన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తన నాన్-వెజ్ బంద్ చేసిన పై తన గేమ్ కోసం, తన ఎబిలిటీ కోసం, తనకు చిన్న ఏదో సర్జరీ అవుతుంది అని చెప్తే, హెల్త్ ఇష్యూస్ అవుతాయి, నువ్వు ఇట్లా చేస్తే అని చెప్తే తను నాన్-వెజ్ మొత్తానికి బంద్ చేసి ఆపేసి వెజిటేరియన్గా మారిపోయాడు త్రూ సో మెనీ ఇయర్స్. అండ్ తన ఫేవరెట్ ఫుడ్ చోలా భటూరే, తను కూడా మొత్తం ఆ ఫుడ్ని కొన్ని ఇయర్స్ తినకుండా ఉన్నాడు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. సో అది డిసిప్లిన్ అంటే అది. అండ్ MS ధోనియే చూసుకుందాం, తను ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా కూల్ ఉంటాడు కదా. సో ఎందుకుంటాడు అట్లా? టు హ్యాండిల్ ద ప్రెషర్. యాజ్ ఎ కెప్టెన్ తను ఒకవేళ భయపడితే తన కింద ఉన్న వాళ్ళు కూడా భయపడతారు ఆటోమేటిక్. సో తనకు తెలుసు కాబట్టి కూల్ ఉంటాడు, అండ్ ప్రతి సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తాడు, డిసిప్లిన్ ఉంటాడు తన థాట్స్ మీద కూడా. సో ఫిజికలీ ఒకటే నువ్వు డిసిప్లిన్గా ఉంటే సరిపోతుంది, మెంటల్లీ కూడా డిసిప్లిన్ ఉండాలి. ఓకేనా, సో మళ్ళీ మెంటలీ డిసిప్లిన్ అండ్ ఫిజికలీ డిసిప్లిన్ ఏంటంటే వి ఆల్ ఫిట్. మనం మామూలుగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం
ఒక 6 ప్యాక్స్ 8 ప్యాక్ మజిల్ని బిల్డ్ చేస్తాం. కొన్ని ఇయర్స్ కన్సిస్టెన్సీగా ఉంటే బిల్డ్ చేస్తాం. బట్ మజిల్ ఆఫ్ కరేజ్ అంటే గుండె ధైర్యాన్ని, లేకపోతే నీ నీ థాట్ ప్రాసెస్లో లేని సిచ్యువేషన్స్ని, ఇప్పుడు వరల్డ్ కప్ ప్రెషర్ ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్ని, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ రావచ్చు కదా, కానీ MS ధోని అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కూల్ ఉంటాడు కదా. అట్లా కూల్ ఉంటున్నాడు, తన థాట్స్ని, తన ఎమోషన్స్ని కూడా ఒక డిసిప్లిన్ వేలో పెట్టుకుంటున్నాడు కాబట్టి అంత సక్సెస్ రేట్ ఉంటుంది తనకు కదా. సో దట్స్ డిసిప్లిన్ టు మీ. సో డిసిప్లిన్లో చాలా రకాలు ఉంటాయి. ఎట్లా అంటే కొంతమంది కన్సిస్టెంట్గా ఉంటారు, కానీ కొంతమంది వాళ్ళ టాలెంట్ ఉండి కొంచెం డిసిప్లిన్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, టాలెంట్ వితౌట్ డిసిప్లిన్ ఈజ్ నథింగ్. నీకు టాలెంట్ ఉన్నా పర్లేదు, యు ఆర్ గుడ్, కానీ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వెస్ట్. బట్ నీకు టాలెంట్ లేకుండా నువ్వు డిసిప్లిన్ ఉంటే యూ కెన్ మేక్ వండర్స్. దానికి ఎగ్జాంపుల్ CR7 క్రిస్టియానో రొనాల్డో. సో నాకు డిసిప్లిన్ అంటే గుర్తొచ్చేది వీళ్ళే: విరాట్ కోహ్లీ, MS ధోని, లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. దీస్ 4 బిగ్ బుల్స్. నాకైతే బిగ్ బుల్స్ వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్. ఎందుకంటే దే కేమ్ ఫ్రమ్ నథింగ్ టు సమ్వేర్. ఇక్కడ నుంచో ఎక్కడికో వచ్చిర్రు ఈ ప్రాసెస్లో డిసిప్లిన్ ఉండి. సో డిసిప్లిన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ కన్సిస్టెన్సీ. ఓకేనా? కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఈ రెండు మీ లైఫ్లో యాడ్ చేయబోతున్నారు ఫ్యూచర్లో మీరు అంటే యూ కెన్ మేక్ వండర్స్ బై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు డిసిప్లిన్కి. ఒక 5 kilometers ఎవ్రీ సింగిల్ డే రన్ చేశారు మీరు. ఎవ్రీ సింగిల్ డే అట్లా 1 year రన్ చేశారు. ఓకేనా? 1 year 5 kilometers ఫర్ ఎవ్రీ సింగిల్ డే. సో మీరు మొత్తం ఇయర్ మొత్తం కలిపి ఎన్ని కిలోమీటర్స్ రన్ చేస్తారో, రోజుకి 5 kilometers రన్ చేస్తే, అండ్ మీ లెగ్స్ ఎంత స్ట్రాంగ్ అయితే, అండ్ మీరు కాంపిటీషన్లో దిగితే మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటారో చూడరు, మీ టైమింగ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే కాకపోయినా ఒకసారి జిమ్ చూడండి. మీరు ఒకరోజు వేరు జిమ్కి, కానీ అదే జిమ్కి ఒక 1 year 2 years వేరు. ప్రతిరోజు పోయి వర్కౌట్ చేశారు, మంచిగా డైట్ ఫాలో అయ్యారు, మంచి స్లీప్ సైకిల్ మెయింటైన్ చేశారు, మీరు ఎంత హెల్తీగా ఉంటారో, మీ బాడీ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో దట్స్ వాట్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ ఒకటే కాదు, డిసిప్లిన్ కూడా ఉంది అక్కడ. ఓకేనా? సో ఈ రెండు, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్, ఇట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. ఓకేనా? సింపుల్ వై. సో ఇక్కడ దాకా చూస్తే సబ్స్క్రైబ్.